హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ శ్రీశైలం హైవే పైన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 30 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో హెచ్ఎండిఏ మరియు రెరా అప్రూవల్ కలిగిన ప్రీమియం ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు పేరు ద క్యాపిటల్ ఫిఫ్త్ సిటీ బై మైరాన్ హోమ్స్. ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 32.6 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 403. ఈ ప్లాట్స్ సైజెస్ 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఎంటైర్ ప్రాజెక్ట్ హెచ్ఎండిఏ మరియు రెరా అప్రూవ్డ్. స్క్రీన్ మీద మీరు అప్రూవల్ నెంబర్ చూడొచ్చు. ఇప్పుడు ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే మన ప్రాజెక్ట్ కి బ్యాక్ సైడ్ లో ఉన్నదే కందుకూరు విలేజ్. ఈ కందుకూరుకి ఆనుకునే మన ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ 200 ఫీట్ రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్. గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ 24/7 సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తారు. ప్రాజెక్ట్ లోకి 70 ఫీట్ అప్రోచ్ రోడ్, 40 ఫీట్ మెయిన్ రోడ్ అండ్ 30 ఫీట్ ఇంటర్నల్ రోడ్స్ ని వేస్తున్నారు. ఈ రోడ్స్ అన్ని సిసి రోడ్స్. ఈ రోడ్స్ ని బ్యూటిఫుల్ ఫుట్ పాత్స్ విత్ కర్బింగ్ స్టోన్స్ తో నిర్మిస్తారు. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ విత్ బ్యూటిఫుల్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ని ప్రొవైడ్ చేస్తారు. ఎంటైర్ ప్రాజెక్ట్ కి డిజైనర్ కాంపౌండ్ వాల్ ని ఏర్పాటు చేస్తారు. ప్రాజెక్ట్ మొత్తంలో ఎవెన్యూ ప్లాంటేషన్ చేసి డిఫరెంట్ లొకేషన్స్ లో డిజైనర్ పార్క్స్ ని అభివృద్ధి చేస్తారు. ఈ పార్క్స్ లో చిల్డ్రన్స్ ప్లే ఏరియా, వాకింగ్ అండ్ సైక్లింగ్ ట్రాక్స్, గజిబోస్, అవుట్డోర్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ లాంటివి ప్రొవైడ్ చేస్తారు. 5 lakh లీటర్స్ కెపాసిటీతో ఆల్రెడీ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ని నిర్మించారు. ఈచ్ ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ని ప్రొవైడ్ చేస్తారు. వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలానే 5000 స్క్వేర్ ఫీట్ సైజ్ లో ఒక బ్యూటిఫుల్ క్లబ్ హౌస్ ని నిర్మించి ఇస్తారు. ఈ క్లబ్ హౌస్ లో బ్యాంకెట్ హాల్, ఇండోర్ గేమ్స్, క్యాఫ్టేరియా, ఇండోర్ జిమ్, స్విమ్మింగ్ పూల్ లాంటి ఎమ్యూనిటీస్ ని ప్రొవైడ్ చేస్తారు. అలానే 2031 హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ ప్రాజెక్టు లోంచి 60 ఫీట్ వైడ్ ప్రపోజల్ రోడ్డు ఉంది. ఈ రోడ్డుకు కావాల్సిన డెవలప్మెంట్స్ అన్ని కంపెనీయే చేపడుతుంది. ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ R2 జోన్ లో ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న లేఅవుట్ అంతా ఫేజ్ 1. ఫేజ్ 2 లో ఈ లేఅవుట్ లో విల్లాస్ ప్రాజెక్టు రాబోతుంది. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ ఉంది. సో ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ ని సేల్ చేస్తున్న ప్రైస్ 28,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. లీడింగ్ బ్యాంక్స్ నుంచి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. ఈ ప్రాజెక్టులో స్పెషల్ డిస్కౌంట్ కోసం డిస్క్రిప్షన్ లో ఉన్న వాట్సాప్ నెంబర్ కి కాల్ గానీ మెసేజ్ గానీ చేయండి. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది మైరాన్ హోమ్స్ ఫిఫ్త్ సిటీ ఉన్న లొకేషన్. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది అనేది అర్థం చేసుకోవడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇదంతా కందుకూరు ఏరియా, ఇది కొత్తూరు. ఇక్కడ మీరు ఎల్లో కలర్ లో చూస్తున్నది శ్రీశైలం హైవే. ఈ శ్రీశైలం హైవే పై నుంచి తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రపోజ్ చేసిన ఫ్యూచర్ సిటీలోకి 200 ఫీట్ రోడ్డు ఉంటుంది. ఈ 200 ఫీట్ రోడ్డుకు పక్కనే ఈ లొకేషన్ లో మైరాన్ హోమ్స్ ఫిఫ్త్ సిటీ ప్రాజెక్టు ఉంది. ఈ శ్రీశైలం హైవే పైకి మనం ఔటర్ రింగ్ రోడ్డు మీద ఎగ్జిట్ 14 దగ్గర కిందకి దిగి రావచ్చు. సో ఇప్పుడు మనం ఎగ్జిట్ 14 దగ్గర నుంచి ఇక్కడ దాకా ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి అనేది చూద్దాము. ముందుగా ఎగ్జిట్ 14 దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ వైపు చూద్దాము. ఇక్కడ నుంచి మనం ఎయిర్పోర్ట్ దగ్గరికి 5 to 10 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. అలానే ఈ ఎయిర్పోర్ట్ కి వెళ్లే దారిలో ఈ లొకేషన్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ని నిర్మిస్తున్నారు. ఇది దాటి ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ అదానీ ఏరోస్పేస్ పార్క్ ఉంది. ఇక్కడే రైట్ సైడ్ లో ఈ లొకేషన్ లో ద ఆగా ఖాన్ అకాడమీ ఉంది. ఈ ఎయిర్పోర్ట్ కి వెళ్లే దారిలో ఇక్కడ నోవోటెల్ హైదరాబాద్ ఉంది. అలానే ఇక్కడ 1500 ఏకర్స్ లో జిఎంఆర్ గ్రూప్ వాళ్ళు ఏరో సిటీని నిర్మిస్తున్నారు. ఈ విధంగా ఈ తుక్కుగూడ ఏరియా అనేది చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇదే ఔటర్ రింగ్ రోడ్ మీద ఎగ్జిట్ 14. ఈ ఎగ్జిట్ దగ్గరే కిందకి దిగి ఓఆర్ఆర్ అండర్ పాస్ నుంచి శ్రీశైలం వైపు వెళ్ళాలి. ఇలా శ్రీశైలం వైపు వెళ్లకుండా వెనక్కి వెళితే ఎయిర్పోర్ట్ వైపు వెళ్తాము. ఈ ఎగ్జిట్ 14 దగ్గర నుంచి కిందకి వస్తే ఇమీడియట్ గా మనకి లెఫ్ట్ సైడ్ లో ఈ సిటీ ఉంటుంది. దీనినే ఫ్యాబ్ సిటీ అని అంటారు. ఇక్కడ ఇంకొంచెం మనం జూమ్ అవుట్ చేసి చూస్తే ఈ సిటీకి బ్యాక్ సైడ్ లో ఉన్న ఏరియానే కొంగర్కలాన్. ఈ కొంగర్కలాన్ దగ్గరికి ఔటర్ రింగ్ రోడ్ మీద ఎగ్జిట్ 13 వాడుకొని రీచ్ అవ్వచ్చు. ఇక్కడే ఫాక్స్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని నిర్మిస్తున్నారు. ఈ ఫెసిలిటీ కంప్లీట్ అయితే సుమారుగా ఫేజ్ 1 లో 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఈ సిటీని దాటంగానే నెక్స్ట్ మనం ఇక్కడ శ్రీశ్రీ అకాడమీని చూడొచ్చు. ఇక్కడే మనం రైట్ సైడ్ చూస్తే ఇది మహేశ్వరంకి వెళ్లే దారి. ఈ మహేశ్వరంలో ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్ ఉంది. ఈ మహేశ్వరంకి వెళ్లే దారి దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చేది మంకల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా. దాని పక్కనే ఈ లొకేషన్ లో ప్లాస్టిక్ పార్క్ కూడా ఉంటుంది. ఇదే మంకల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా. ఇది మొత్తం 120 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. దీని పక్కన ఉన్నది ప్లాస్టిక్ పార్క్. ఇది సుమారుగా 180 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇది దాటి మనం ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ భాష్యం బ్లూమ్స్ స్కూల్ ఉంది. అలానే రైట్ సైడ్ లో చూస్తే ఇక్కడ మాంచెస్టర్ గ్లోబల్ ఇంటర్
ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఈ స్కూల్స్ ని దాటిన తర్వాత కొత్తూరు అనే ఏరియాకి వస్తాము. ఈ కొత్తూరు దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ ఒక 200 ఫీట్ రోడ్డు ఉంటుంది. ఈ 200 ఫీట్ రోడ్ లోంచి వెళితే తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీలోకి ఎంటర్ అవుతాము. సో ఇది కందుకూరు ఏరియా, ఇది ముచ్చెర్ల ఏరియా. ఈ ముచ్చెర్ల ఏరియాని బేస్ చేసుకొని ఇక్కడ 15,000 ఎకరాల్లో తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని నిర్మిస్తుంది. ఇక్కడే మనం అమెజాన్ డేటా సెంటర్ ని చూడొచ్చు. ఇక్కడ గవర్నమెంట్ దగ్గర ఆల్రెడీ ల్యాండ్ బ్యాంక్ ఉంది కాబట్టి చాలా ప్రాజెక్ట్స్ ని రీసెంట్ గా అనౌన్స్ చేశారు. వాటిలో మొదటిది ఈ స్కిల్ యూనివర్సిటీ. ఈ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఈ స్కిల్ యూనివర్సిటీని మెగా ఇంజనీరింగ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. ఈ స్కిల్ యూనివర్సిటీకి మహీంద్రా గ్రూప్ ఆనంద్ మహీంద్రా గారు చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఇంకా నెక్స్ట్ డెవలప్మెంట్స్ లో చూస్తే ఆల్రెడీ హైదరాబాద్ లో ఉన్న రేస్ క్లబ్ ని ఇక్కడికి షిఫ్ట్ చేయాలని గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది. అలానే హైదరాబాద్ గోల్ఫ్ సిటీ అని ఇంటర్నేషనల్ లెవెల్లో 250 ఏకర్స్ లో ఒక గోల్ఫ్ కోర్స్ రాబోతుంది. దీనిని PGA అంటే ప్రొఫెషనల్ గోల్ఫ్ అసోసియేషన్ అమెరికా వాళ్ళ సహకారంతో నిర్మించబోతున్నారు. వీటితో పాటు ఇక్కడ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ను కూడా నిర్మించబోతున్నారు. ఆల్రెడీ మనకి ఒకటి తుక్కుగూడ దగ్గర నిర్మిస్తున్నారు. ఇక్కడ ఇంకొక వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రపోజల్ లో ఉంది. ఇంకా ఎగ్జిట్ 13 దగ్గర ఆల్రెడీ ఫాక్స్కాన్ ఉంది. ఫాక్స్కాన్ కి సంబంధించిన నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని ఇక్కడ ఏర్పాటు చేయాలి అని ప్రపోజ్ చేశారు. ఇవే కాకుండా ఒక 250 ఏకర్స్ లో ఏఐ సిటీని కూడా ఇక్కడే ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఒక 200 ఏకర్స్ లో స్పోర్ట్స్ యూనివర్సిటీ రాబోతుంది. ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీలో భాగంగా ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ ని కూడా ప్రపోజ్ చేశారు. ఈ క్రికెట్ గ్రౌండ్ అనేది ఇక్కడ ఉన్న బేగర్ కంచా అనే ఏరియాలో రాబోతుంది. అలానే ఫర్నిచర్ పార్క్ కూడా 450 ఏకర్స్ ని కేటాయించారు. ఈ ఫ్యూచర్ సిటీలోనే 450 ఏకర్స్ లో హెల్త్ సిటీ రాబోతుంది. ఈ హెల్త్ సిటీ కోసం 500 ఏకర్స్ ని కేటాయించారు. సో ఈ ఫ్యూచర్ సిటీకి రోడ్డు కనెక్టివిటీలో భాగంగా ఈ ఎగ్జిట్ 13 దగ్గర నుంచి ఫాక్స్కాన్ మీద గుండా ఒక 300 ఫీట్ రోడ్డుని ప్రతిపాదించారు. ఇదే రోడ్డు ఫ్యూచర్ లో RRR కూడా కనెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నదే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి తుక్కుగూడ మీద గుండా ఇక్కడ కొత్తగా ప్రతిపాదించిన గ్రీన్ ఫీల్డ్ రోడ్డులోంచి ఫ్యూచర్ సిటీకి కనెక్టివిటీలో భాగంగా మెట్రో రూట్ ను కూడా ప్రతిపాదించారు. ఈ విధంగా ఎక్సలెంట్ రోడ్డు కనెక్టివిటీతో అద్భుతంగా డెవలప్ కాబోతున్న ఫ్యూచర్ సిటీలో ఎయిర్పోర్ట్ నుంచి 30 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో శ్రీశైలం హైవే పైన ఈ ప్రాజెక్టు ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.